ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగముగా మన అంశము జీవజలము అనేటువంటి అంశం మీద మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో జీవము కలిగినటువంటి దేవుని సంఘములో పరిచర్య చేసేటువంటి వారు, జీవము కలిగిన దేవుని సంఘములో మరి పరిచర్య చేయవారు దైవ సేవకులే కానీ, సంఘ పెద్దలే కానీ, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచారకులే కానీ కదా, చాలామంది ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా కలిగి ఉండవలసినటువంటి కనీసమైనటువంటి కొన్ని లక్షణాలను గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యములో నుండి. సంఘములో దేవుని ప్రజలకు సేవ చేయడము అంటే అది ఒక ఉద్యోగం కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో దేవుని యొక్క ప్రజలకు సేవ చేయడము అంటే అది ఒక ఉద్యోగము కానే కాదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘములో దేవుని ప్రజలకు సేవ చేయడము అంటే అది ఒక అధికారం కూడా కానే కాదు. అది ఒక అధికారం కూడా కాదన్నమాట. సంఘములో దేవుని ప్రజలకు సేవ చేయడము అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రసంగించి స్టేజీ మీద నుంచి దిగిపోవటం కూడా కానే కాదన్నమాట. దైవ సేవకులైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా అంటే విశ్వాసులైనా జీవము కలిగిన దేవుని సంఘములో పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి, దానిని ఒక ఉద్యోగ రీతిగా భావించటానికి వీల్లేదు. అది ఒక అధికారము అని చెప్పి ఒక అధికార రీతిగా కూడా భావించటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత మనకు అప్పగించిన ఆ పని ఏదైతే ఉందో ఆ పని చేసి వెళ్ళిపోవటం కూడా కాదన్నమాట. సంఘములో దేవుని ప్రజలకు సేవ చేయటము అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మల పట్ల భారము ఉండాలన్నమాట. ఏముండాలి? ఒక పని నీకు అప్పగించబడినప్పుడు నీకు ఆ పని మీద ఏముండాలంటే ఆ సంఘం మీద ఆత్మల పట్ల భారం అనేది ఉండాలి. దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యతగా నీవు దానిని తీసుకోవాలి. దేవుడు అప్పగించిన ఒక బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఎలా చేయాలి అంటే జీవ కిరీటము కొరకై ప్రయాసపడుతూ ఆ పనిని మనము చేయాలి. ఒక ఉద్యోగం చేస్తే వాళ్ళు ఒక జీతం ఇస్తారని చెప్పి జీతం కొరకు మనం ఏం చేస్తాం? ఆ పనిని చేస్తూ ఉంటాం. అలా కాదు. మనకు ఎక్కడ దాచబడి ఉంది అంటే దేవుని దగ్గర మాత్రమే మనకు దాచబడి ఉంది. కనుక దేనికోసం మనం ప్రయాసపడి చేయాలి అంటే దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ జీవ కిరీటము కొరకు మనం ఏం చేయాలి? ఈ లోకములో దేవుడు అప్పగించినటువంటి జీవము కలిగిన దేవుని సంఘములో మనము బహుగా ప్రయాసపడే వారముగా ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి దేవుని సంఘములో దేవుని ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి కొన్ని లక్షణాలు అంటే ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి అని ఈరోజు నేను మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. దానిలో నుంచి కొన్ని లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యం తెలియచేయబడుచున్నది కదా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేయబడుచున్నది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఏం చేయాలంట? నీవు ఒక పని చేయటానికి నీ చేతికి వచ్చినటువంటి ఏ పని అయినను, అర్థమవుతుందా? దేవుని యొక్క జీవము కలిగిన సంఘములో దేవుని యొక్క ప్రజలకు సేవ చేయాలి అంటే కొన్ని లక్షణాలు మనకు ఉండాలి.
ఆ కొన్ని లక్షణాలలో మొదటిది ఏంటిది అంటే గాడిద వలె శక్తి వంచన లేకుండా పనిచేయాలి. దేని వలె? గాడిద వలె శక్తి వంచన లేకుండా మనము పని చేయాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు చక్కటి మాట తెలియచేస్తున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. అది ఏ పైనైనా కావచ్చు అంట, ఏ పనైనా కావచ్చు. అర్థమవుతుంది మీకు? మనం జ్ఞాపకం చేసుకుంటే చర్చి ఓడవటమే కావచ్చు, లేదంటే కడగటమే కావచ్చు, చేపలు వేయటం తీయటం కావచ్చు, లేదంటే కొన్నిసార్లు చెప్పుల దగ్గర కాపలా ఉండవలసి వచ్చినటువంటి పరిస్థితి అయినా, ఏదైనా దేవుని పని. నీకు అప్పగించినటువంటి ఆ పనిని ఓడవటమైనా, కడగటమైనా, తొడవటమైనా, కాపలా ఉండటమైనా, అర్థమవుతుంది కదా? ఏ పనైనా అంటే ఒక అధికారముగా దానిని తీసుకోవటానికి వీల్లేదు. నేను ఒక అధికారిగా నియమించబడ్డాను కాబట్టి నేను అధికార రీతిగా ఆ పనే చేస్తాను అనటానికి వీల్లేదు. దేవుని పని, ఒక పని అప్పగించినప్పుడు అది ఏ పనైనా కావచ్చు, బాత్రూమ్స్ కడగటమైనా కావచ్చు కదా. ఊరికే కూర్చుని మాటలు చెప్పటము, వాళ్ళతో వీళ్ళతో పనులు చేపించటం కాదు దేవుని పని అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు ఏదైనా ఒక కనిపిస్తుంది ఒక పని అంటే దానిని తప్పించుకుని వెళ్ళటం కూడా కాదు. ఏం చేయాలి అంటే దేవుని వాక్యం అంటుంది కదా, గాడిద వలె శక్తి వంచన లేకుండా చేయాలి. గాడిద నేనెందుకు ఎలాగూ ఈ బట్టలు మోయటం ఏంటి, బరువులు మోయటం ఏంటి, ఇలాంటి పని నేనెందుకు చేయాలి అని అనుకుంటే దానిని ఎవరు కూడా పనిలో పెట్టుకోరు. దానికి అప్పగించబడినటువంటి పని ఆ బట్టల మోయటమైనా కావచ్చు, బరువులు మోయటమైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అదేం చేస్తుంది అంటే ఆ పనిలో శక్తి వంచన లేకుండా ఆ పనిని చేస్తుంది. ఎంత దూరమైనా కానీ అదేం చేస్తుందంటే దాని మీద వేయబడిన బరువుని మోసుకుంటూ అది భారమని అనుకోకుండా ఆ పనిలో ముందుకి సాగిపోతుంది. అంటే శక్తి వంచన లేకుండా దానికి అప్పగించబడినటువంటి పనిని అది నెరవేరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు కోరుకునే వారు కూడా ఇలాంటి వారే కావాలంట. మన ఊరికి అంతా అయిపోయిన తర్వాత వచ్చి రెడీ అయ్యి కూర్చోవటం కాదు కదా. కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడేంటి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అంటూ ఉంటారు చాలామంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం అంటుంది కదా, నీ చేతికి వచ్చినటువంటి ఏ పనినైనాను ఏం చేయాలంట? నీ శక్తి వంచన లేకుండా ఏం చేయాలి? దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నీవు జాగ్రత్తగా చేయాలి. నీ శక్తి లోపం అనేది నువ్వు చేసేటప్పుడు కనిపించటానికి వీల్లేదు. నీ శక్తి లోపం అనేది అంటే దేవుడు నీకు ఆ పని అప్పగించాడు అంతే. ఆ పనిని దేవుడు నీకు అప్పగించాడు కాబట్టి దాన్ని ఎలా చేయాలంటే సంతోషంగా చేయాలి. కానీ ఇది కష్టముగానో, బాధగానో, భారంగానో మనం చేయటానికి వీల్లేదు. నీ శక్తి లోపము లేకుండా, అక్కడ కనపడకుండా దేవుని పనిని చేయాలి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే హబక్కూకు గ్రంథములో మనం దేవుని వాక్యాన్ని చూస్తే మనకు కనిపిస్తుంది కదా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. లేడి వలె చురుకుగా ఉండాలి. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో పని చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు అంటే లేడి వలె చురుకుగా ఉండాలంట. ఎలా ఉండాలి? లేడి వలె చురుకుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. ఎలా చేస్తాడంట దేవుడు?
ఎప్పుడైతే నీవు ఆయనే నా బలము అని నీవు ఆయన మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు తప్పకుండానంట నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసి ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడువ చేస్తారు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని పని చేస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే లేడి వలె చురుకుగా ఉండాలి. లేడి వలె ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. అది ఎవరైనా ఒక వేటగాడు వస్తున్నాడు అంటే చిన్న అలికిడి తగిలినా కానీ ఎంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. అంటే చాలా స్పీడ్గా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది, దూకుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని విషయంలో కూడా ఆ లేడి ఎంత చురుకుగా ఉంటుందో అంత చురుకుగా మనం కూడా ఉండాలంట. నీకు అప్పగించినటువంటి పనిలో నీవు, దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నీవు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. ఒక లేడి వలె చురుకుగా ఉండాలి. అంతేగాని ఇదేంటి ఈ పని నాకు అప్పగించారు, నేను ఎక్కడ చేస్తాను, ఇలాంటి చిన్న చిన్న పనులు నేను చేయను కదా, ఏదైనా ఒక అధికారం అయితే తీసుకుంటాను కదా అని అనటానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నువ్వెలా ఉండాలి? చురుకుగా ఉండాలి. ఎవరి వలె? లేడి వలె నీవు చురుకుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతీలకు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చేయాలంట? వాక్యమును ప్రకటించాలి. ఎలాగూ అంటే సమయమందును అసమయమందు కూడా ప్రయాసపడాలంట. ఎవరి వలె అంటే ఎద్దు వలె ప్రయాసపడాలి. ఎద్దు వలె ఏం చేయాలి? ప్రయాసపడుతూ ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎద్దు ఎలా ప్రయాసపడుతుంది అంటే దాని మీద దానికి ఒక బండి కట్టి ఎంత బరువు వేసినా అది దానికి ప్రయాస అని అనుకోదు. యజమాని ఆ బరువు వేసినప్పుడు దానిని ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దానిని తీసుకుని వెళుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని దాని మీద పెట్టినప్పుడు ఆ పనిలో యజమాని ఎలా నడవమంటే అలా నడుస్తుంది, ఎలా చేపిస్తే అలాగూ చేయటానికి అది ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఏమని మనకు తెలియజేయబడుచున్నది అంటే వాక్యాన్ని ప్రకటించాలంట. సమయమందును అసమయమందు కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇదే ఒక సమయంలోనే నేను ప్రయాసపడతాను అనటానికి వీల్లేదు. ఏ సమయంలోనైనా దేవుని పని వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? ఆ సమయంలో మనం ప్రయాసపడాలి. ఒక సమయం అనేది పెట్టుకోవటానికి వీల్లేదంట దేవుని పని విషయంలో ప్రయాసపడటానికి. ఏ సమయంలో దేవుని పని చేయటానికి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎద్దును తోలుకుని వెళ్ళటానికి ఎద్దు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది కదా. ఈరోజు నాకు బాగోలేదు అని అది ఏమాత్రము కూడా రెస్ట్ తీసుకోవాలని అనుకోదు. ఉదయాన్నే లేచి దాన్ని తీసుకుని వెళ్తే అది వెళుతుంది. మరలా మధ్యాహ్నం నుంచి మళ్ళీ తీసుకుని వెళుతుంది. నైట్ అంతా ఏదైనా బండి కట్టి మోపించాలి అన్నా అది మోస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయమందును అసమయమందును కూడా మనము ప్రయాసపడటానికి ఇష్టపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట. ఎలాగూ సంపూర్ణమైన దీర్ఘశాంతము. అలా దీర్ఘశాంతము ఆ ఎద్దుకు లేకపోతే ఆ యజమాని నడిచేటప్పుడు అది బరువు లాగుతూనే ఉంటుంది, కానీ మరలా దాన్ని కొడుతూ ఉంటాడు. దానికి దీర్ఘశాంతం లేకపోతే నన్ను ఎందుకు కొడుతున్నామని వెనక తిరిగితే ఏమవుతుందండి కదా. కాబట్టి మనం చేసే పనిలోనంట మనం ఎలా ఉండాలి అంటే దీర్ఘశాంతముతో దేవుని పనిని చేయాలంట. దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు ఉండాలంట. ఖండించుచు ఉండాలి. ఖండిస్తున్నాడా? తోలుతూనే ఉంటాడు. దానికి పెట్టవలసినవి పెడతాడు. ఎద్దుకి తెల్లవారుజాము నుంచి పండుకునేంత వరకు
దానికి ఏ ఆహారము కావాలో, ఏ టైములో ఎంత పెట్టాలో అంత దానికి ప్రత్యేకముగా శ్రద్ధ తీసుకుని పెడుతూ ఉంటాడు. దానికోసం ముందు నుంచే నానబెట్టాల్సినవి నానబెడుతూ ఉంటారు, ఉడకబెట్టవలసినవి. అది కష్టమని అనుకోరు, దానికి చేయవలసినవన్నీ చేస్తారు. తిరిగి మరలా దానికి పెట్టిన తర్వాత అది పని చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఖండిస్తూ ఉంటారు, నడవమని చెప్పి ఖండిస్తూ ఉంటారు. అలాంటి అప్పుడు మరలా తిరిగంట గద్దించుము, బుద్ధి చెప్పుము, ఇవన్నీ కూడా చేస్తారు. చూడండి, అంత ప్రేమగా పెట్టి మరలా తిరిగి ఏం చేస్తారు? ఖండిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. గద్దిస్తున్నారని, ఖండిస్తున్నారని, బుద్ధి చెప్తున్నారు అని అది ఒకవేళ మార్గం ఏదైనా ఒకవైపుకి మళ్ళుతుంది అంటే దానికి బుద్ధి చెప్పి దాని కట్టిన తాడును లాగి సరి అయిన మార్గంలో నడిపించడానికి ఖండిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆ గద్దింపుని, ఖండింపుని కదా తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? అనేకమైన దెబ్బలకు గురి అవుతూ ఉంటుంది యజమానికి లోబడకపోతే. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బోధించేటప్పుడు, అంటే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, ఓపికతో, ఓర్పుతో ఆహారం పెట్టినప్పుడు తిరిగి మరల మంచి మార్గంలో నడవాలని చెప్పి యజమానికి ఉంటుంది కదా. కాబట్టి తిరిగి మరలా నీవు సరి అయిన మార్గంలో నడవనప్పుడు గద్దించవచ్చు, ఖండించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. వాటిని ప్రేమతో నీవు స్వీకరిస్తేనే ఆ మార్గంలో వెళ్ళగలవు, గమ్యానికి చేరగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ప్రయాసపడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒక ఎద్దు వలె మనం ఏం చేయాలి? ప్రయాసపడుతూ ఉండాలి. నేనెందుకు ఎంత ప్రయాసపడాలి అని అనుకోవటానికి ఏమాత్రము కూడా వీల్లేదు అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే 4వదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. ఎలా ఉండాలి దేవుని పని చేసేటప్పుడు అంటే పావురము వలె నిష్కపటముగా ఉండాలి. అంటే దేవుని పని చేసేటప్పుడు ఆ పనిలో కపటం ఉండకూడదు. ఆ పనిలో ఏముండకూడదు? కపటం అనేది ఉండకూడదు. చాలామంది కపటంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే ఉండి ఏమంటారు? చెప్పాలి, ఇంట్లోనే ఉన్నారు కదా, ఏదైనా ఒక దేవుని పని, ఒక పని అవసరమైంది, ఆ పని చేయటానికి పిలిచినప్పుడు ఏమంటారు? నేను ఎక్కడో ఉన్నానండి అంటారు. అంటే కపటము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటానికి నీవు ఏర్పాటు చేయబడిన తరువాత దేవుని పిల్లలుగా జీవము కలిగిన దేవుని సంఘములో సాగుచున్నటువంటి నీవు దేవుడు నీకు అప్పగించిన పనిలో శక్తి వంచన లేకుండా నీవు పని చేయాలి. కాబట్టి ఆ పనిలో ఏముండకూడదు అంటే కపటం అనేది ఉండకూడదు. ఎలా ఉండాలంట? నిష్కపటముగా ఉండాలంట. పావురము వలె నిష్కపటముగా మనకు అప్పగించినటువంటి పనిని మనము చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పనిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చేసేటువంటి నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు కపటంగా ఉంటూ మరలా నన్ను ఆశీర్వదించయ్యా, మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడిగితే మనకు వస్తున్నాయా? రావు. వచ్చిన అవి శాశ్వతముగా ఉండవన్నమాట. కనుక దేవుని పనిలో నీవు ఎలా ఉండాలంటే కపటము లేకుండా ఉండాలి, నిష్కపటముగా ఉండాలి. హల్లెలూయా. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, ఎవడనో తరుమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు ఎలా ఉంటారంట?
సింహము వలె ధైర్యముగా ఉండును. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారంట. చూడండి, దేవుని వాక్యములో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే సింహము వలె మనము ధైర్యముగా ఉండాలంట. ఎలా ఉండాలి? మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. కాబట్టి ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు మాత్రం ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు అని అక్కడ తెలియజేయబడుచున్నది. అంటే ఒకవేళ నీలో అనీతి ఉంటే సింహము వలె ధైర్యముగా నీవు ఉండలేవు ప్రభు ఎదుట, ప్రభు అప్పగించిన పనిలో. కాబట్టి మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే సింహము వలె ధైర్యముగా ఉండాలి. ఎప్పుడు? దేవుడు నీకు అప్పగించినటువంటి పని విషయములో సింహము వలె నీవు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటూ ఉంటున్నాడు. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథములోనే 4వ అధ్యాయము 4వ వచనములో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండాలి అంట? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. పట్టుదలతో పట్టుకునేది ఎలా పట్టుకోవాలి అంటే ఒక ఉడుము వలె మనము పట్టుదలతో పట్టుకొని ఉండాలి. అర్థమవుతుంది? ఉడుము అందరికీ తెలుసు కదా. ఉడుము అందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉడుము వలె మనం ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. అది కూడా పట్టుకుంటే ఏం చేయదంట? వదిలిపెట్టదంటేక. పట్టుకుంటుంది, వదలదంట. అలాంటి పట్టుదల మనకు ఉండాలి. ఏ విషయంలో? ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు పట్టుకుని వదిలిపెట్టకుండా ఉంటారు చూడు, ఆ విషయంలో కాదు. నన్ను అన్నారు అని పట్టుకుని వేలాడేటువంటి విషయంలో కాదు. ఏ విషయంలో అంటే దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే ఉడుము వలె పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఆ పనిని నీవు సంపూర్తి చేసేంత వరకు కూడా పట్టుదలతో ఆ పనిని నీవు, నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేయాలి అనేటువంటి పట్టుదల నీకు ఉండాలి. పట్టుదల లేకపోతే ఏమవుతుంది? ఒకరోజు చేసి ఆ పని పూర్తి అవ్వకుండానే వదిలేస్తారనమాట. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక పనికి మనం వెళ్ళినప్పుడు ఈ పని చేసి వెళ్ళు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పని అంతా చేసి ఇంటికి రావాలి. అమ్మో ఎంత పని నేను చేయలేను అని అనుకుంటే అది చిన్న పని అయినా చేయలేరు, నీకు సరి అయిన పని అయినా నీవు చేయలేవు. పని వైపు చూడటం కాదు, దేవుడు అప్పగించినప్పుడు పట్టుదలతో నేను ఈ పనిని చేయాలి అని నీలో ఒక పట్టుదల ఉంటే ఆ పట్టుదల కలిగి ఆ పని నీవు సంపూర్తి చేయగలుగుతావు. ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఒక పని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక పట్టుదల అనేది ఉండాలి. ఖాళీ ఉన్నప్పుడల్లా నేర్చుకోవచ్చులే అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ పని నీవు నేర్చుకోలేవు. ఒక పట్టుదల కలిగి ఆ పని మీద నీవు శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఇన్ని రోజులు ఇన్ని నెలలు అని వాళ్ళు ఒక సమయం ఇస్తున్నారు కదా, ఆ సమయంలో నీవు దానిని సంపూర్తిగా నేర్చుకోగలుగుతావు. ఆ పని నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే ఉడుము వలె పట్టుదల కలిగి నీకు అప్పగించిన పనిని చేయాలి అని ప్రభువు మన విషయంలో కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల
నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరుగువలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం అంటుంది కదా, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను అంటున్నాడు. ఎవరి తట్టు తిరిగితే? దేవుని తట్టు తిరిగితే. నువ్వెప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు దేవుడు అంట ఆయన సన్నిధిలో నిలుచున్నట్లుగా తిరిగి మరలా నిన్ను దేవుడు ఆయన సన్నిధికి రప్పిస్తారంట. రప్పించిన తరువాత ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా, దేవుని సన్నిధికి తిరిగి మరలా నీవు వచ్చిన తరువాత దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు ఈ లోకములో ఉన్న వాటిల్లో ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నువ్వేం చేయాలి? గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలి లేదా? చెప్పాలి. నీది ఏదైనా ఒక వస్తువు పోయిందండి, అది ఒకరింట్లో ఉంది, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు నీకు కనిపించింది, నువ్వు గుర్తుపడతావు లేదా? ఎన్ని సంవత్సరాలైనా ఇది నా వస్తువే, నీ దగ్గరికి ఎలా వచ్చింది అడుగుతారు కదా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో ఈ లోకములో ఉన్నవాటి నువ్వు గుర్తుపడుతున్నావు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఏమంటున్నారు అంటే, తిరిగి నేను మరలా నా యొద్దకు నేను రప్పించేది ఎప్పుడంటే నీవు నా తట్టు తిరగాలి. నీవు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో దేవుడు ఆయన యొద్దకు నిన్ను రప్పించుకున్న తరువాత అంట అప్పుడు నీవు దేవునితో కలిసి జీవిస్తున్నావు. కాబట్టి ఈ లోకములో ఏవి మంచివో ఏవి చెడ్డవో నీవు గుర్తుపట్టాలి. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టాలంట. అలాగూ నీవు గుర్తుపట్టినట్లయితే నీవు నా నోటి వలె ఉంటావు. హల్లెలూయా. ఎవరి వలె ఉంటావు? దేవుని యొక్క నోటి వలె ఉంటావు. కనుక అప్పుడంట వారు నీ తట్టునకు తిరుగువలెను గాని నీవు వారి తట్టుకు ఇంకెన్నటికీ కూడా తిరగవు. ఎవరి తట్టు? లోకములో ఉన్న వాటి వైపు, లోకము తట్టు, దేవుని ఎరుగునటువంటి వారి తట్టు ఇంకా ఎన్నటికీ కూడా నీవు తిరగవంట. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆయన నోటి వలె నీవు ఉన్నప్పుడు. చూడండి, హంస వలె విచక్షణ కలిగి ఉండాలన్నమాట. హంసకు విచక్షణ ఉంటుందంట. ఆ విచక్షణతోనే అదేం చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఆ నీటి మీద అది ఉంటుంది. అలాగూ లేకపోతే అదేం చేస్తుందంటే ఏదైనా ఒకటి అపాయం వస్తుంది అనుకుంటే గబ్బాలను అక్కడ మునిగిపోద్ది అంతే. మరలా అది ఎక్కడికి వెళ్ళి తేలుతుందో అక్కడికి వెళ్ళి తేలుద్ది. ఆ ఆపద తప్పించుకుంటూ ఉంటుంది. కాబట్టి దానివల్లే మనం ఎలా ఉండాలంటే విచక్షణ కలిగి ఉండాలి. అదే దేవుడు నేర్చుకోమంటున్నాడు. ఈ లోకములో నుంచి దేవుడు తట్టు నువ్వు తిరిగిన తర్వాత మరలా ఆయన యొద్దకు రప్పించుకున్నారు కదా, అప్పుడు కూడా మరలా నీవు నిలువెచ్చని స్థితిలో ఉండటానికి వీల్లేదు. అజ్ఞాని వలె ఉండటానికి వీల్లేదు. మరలా లోకం తట్టు సగము దేవుని తట్టు సగం అనటానికి వీల్లేదు. ఆయన తట్టు నిన్ను తిప్పుకున్న తరువాత నువ్వేం చేయాలంటే నీవు విచక్షణ కలిగి జీవించాలంట. ఏవి నీచమైనవి ఏవి ఘనమైనవి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని నీచమైన వాటిని విడిచిపెట్టు, ఘనమైన వాటిని నీవు వెంబడించు. ఘనమైన వాటిని ఏం చేయాలి? వెంబడించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే తప్పకుండా నీవు దేవుని నోటి వలె ఉండటానికి దేవుడు సహాయం చేస్తారు. ఎప్పుడైతే నీవు దేవుని నోటి వలె ఉంటావో ఇంకా ఎన్నటికీ కూడా నీవు వారి తట్టు తిరగ. ఎందుకని? దేవుని పోలి నీవు నడుచుకుంటున్నావు. నీలో ఒక విచక్షణ అనేది ఉంది కాబట్టి ఇంకెన్నటికీ కూడా లోకం వైపు చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో స్పష్టంగా ఈ రీతిగా మాట్లాడుచూ ఉంటున్నారు. మనం ఎలా ఉండాలి అంటే ఒక హంస వలె జీవించాలి అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము
మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచాలి. ఇప్పుడు మనం ఏముంచాలంట? విశ్వాసము కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? విశ్వాసము కలిగి. లోకములో ఒక మాట చెప్తారు కదా, దానికి ఉన్న విశ్వాసము వీళ్ళకి లేదు అంటారు. దేనికి చెప్పండి? దేనికి? కుక్కకి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? కుక్క వలె విశ్వాసం కలిగి ఉండాలి. కుక్కని చేరదీసి దానికి ఏదో కొంచెం ఆహారం పెడితే ఆ ఇంటిని విడిచిపెట్టదు, ఆ మనిషిని విడిచిపెట్టదు. పగలు రాత్రి తేడా లేకుండా ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉంటుంది కుక్క. ఎందుకు కాస్తుంది? చెప్పాలి. ఎందుకు కాస్తుంది? దానికి ఆహారం పెడుతున్నారు కదా. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకుంటానికి విశ్వాసం ఉంచి ఆ ఇంటిని కాపలా కాస్తూ ఉంటుంది. అంటే కుక్కకున్న విశ్వాసము కూడా మనుషులకు ఉండదు అంటారు ఈ లోకములో. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, కుక్క వలె విశ్వాసము కలిగి ఉండాలంట. కుక్క విశ్వాసము కలిగి జీవిస్తుంది. ఆ ఇంటిని విడిచిపెట్టదు ఇంకెన్నడో కూడా. అసలు ఆ ఇంటిని తోలు వేసినా వెళ్ళదు, కొట్టినా వెళ్ళదు. మరలా వచ్చి ఎవరైతే దానికి ప్రయాసపడి అన్నీ చేస్తున్నారో సేవలో, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్నమాట. కాబట్టి కుక్క వలె మనం ఏం కలిగి ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు. దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయము 26వ వచనములో చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఎలా చేస్తున్నారంట? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. ఎవరు మూలుగుతారంటే గువ్వ మూలుగుతూ ఉంటుంది. గువ్వ ఏం చేస్తుంది? ఎప్పుడు మూలుగుతూనే ఉంటుంది. కాబట్టి గువ్వ వలె అది ఎలా 24 గంటలు కూడా మూలుగుతూనే ఉంటుందో, మనం కూడా ఒక గువ్వ వలె ఏం చేయాలంటే ప్రార్థనలో మూలుగుచూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము ప్రార్థనలో మూలుగుచూ ఉండాలి. ఆ మూలుగుచూ ఉండేటువంటి ప్రార్థన, విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తప్పకుండా తిరిగి మనకు సహాయము చేస్తారు. అంతేకాని ఊరికే పెదవులతో, అంటే హృదయములో నుంచి రాకుండా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన రాకుండా ఊరికే చేయాలి కదా అని చెప్పి 2 మాటలు పెదవులతో చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి మనం చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో కూడినటువంటి విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనము గువ్వ వలె చేయాలి. గువ్వ వలె మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మూలుగుచూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో సామెతల గ్రంథములోనే మనం చూస్తే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో మనకు ఒక విషయం తెలియచేయబడుచున్నది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఆ చీమల వలె క్రమశిక్షణ కలిగి ఉండాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటి నడత ఏంటి? క్రమశిక్షణ. అర్థమవుతుందా? ఒక క్రమశిక్షణ. ఒక చీమ మొదలుపెట్టిందంటే వెళ్ళటము, దాని వెనకాల వేల చీమలు ఏం చేస్తాయి? దారి కట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియదు.
ఉదయం లేవు కదా, ఒక గంటలో చూస్తే దాని దారి ఎంత పొడుగునుంటుందో మనకు తెలియనే. ఎక్కడ కూడా అవి మార్గము తప్పిపోకుండా, రెండో మార్గం కట్టకుండా ఏం చేస్తాయి అన్నమాట, చక్కని మార్గముగా అవి ఏర్పాటు అయ్యి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతూ ఉంటే, అవసరమైతే ఒకదాని నోట్లో నుంచి మరొకటి అందించుకుంటూ కూడా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా మీరు? ఏదైనా ఒక వస్తువుకి చీమలు పట్టినాయి అంటే ఒక చీమ తీసుకొచ్చి మరొక చీమకు అందిస్తూ ఉంటుంది. అది ఇంకో దానికి ఎన్ని చీమలుండా సరే, వందల సంఖ్యలో చీమలుండా అవేం చేస్తాయి, ఇది నాకు దొరికింది కదా, ఇది నాది కదా అని చెప్పి సొంతం చేసుకో. ఇంకో చీమకు అందించి వరసనే ఆ చీమ మరలా లాస్ట్ చీమ వరకు అందిస్తుంది. అది తీసుకెళ్ళి ఎక్కడ దాయాలో అక్కడ భద్రపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి ఒక క్రమశిక్షణ అనేది ఉంది. వాటి నడత ఎలా ఉంటుందంటే క్రమముగా ఉంటుంది. అవి ఎక్కడ కూడా తొలగిపోవు. కాబట్టి మనము చూసి వాటిని చెల్లాచెదురు చేస్తే తప్పనిడిసి వాటి క్రమం మాత్రం తప్పదు. కనుక దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని పనిలో సాగుచున్నటువంటి మనము, ఒక జీవము కలిగిన దేవుని సంఘములో కలిసి ఉంటున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి అంటే చీమల వలె క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? చీమల వలె క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేకుండా స్కూల్కి ఎవరైనా పిల్లోడు వెళ్ళి క్రమశిక్షణ లేకుండా పెరుగుతున్నాడు అనుకో, కూర్చుంటున్నాడు అనుకో, ఆడుతున్నాడు అనుకో, క్రమశిక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు అనుకో, ఊరుకుంటారా టీచర్స్? ఒప్పుకోరు. ఇంట్లో క్రమశిక్షణ లేకుండా పిల్లలుంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి దేవుని సంఘంలో కూడా దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. అది నీకు చేత కాకపోతే, నీకు తెలియకపోతే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? చీమల దగ్గర కన్నా వెళ్ళి నేర్చుకోండి. చీమల దగ్గరికి మనం వెళ్ళవసరలా, మన ఇంట్లోనే ఉంటాయి చీమలు. వాటిని చూడండి, హడావుడిగా చెల్లాచెదరు చేయకుండా ఒక్కసారి జ్ఞానంతో మనం ఏం చేయాలి? వాటి నడతను పరిశీలన చేయాలి. వాటి క్రమశిక్షణను మనం చూడాలి, చూసి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాటికంటే శ్రేష్ఠులుగా చేసాడు దేవుడు మనల్ని, వాటికంటే జ్ఞానవంతులుగా చేసాడు దేవుడు మనల్ని. అయినప్పటికీ కూడా మనం ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట? ఎందుకని ఆ దుస్థితి వచ్చింది? మనలో క్రమశిక్షణ లేక. అవునా? ఒక సంఘములోనే ఉంటున్నాం, ఒక దేవుని బిడ్డలుగానే పిలువబడుతున్నాం, ఒకే దేవుని రక్తంలో కడగబడుతున్నాం, ఒకే దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నాము, ఆయన నామములోనే మనము పెరుగుతున్నాము, ఉచ్చరిస్తున్నాము. కానీ మనలో ఏముండదు? క్రమశిక్షణ ఉండదు. ఎవరి దారి వాళ్ళదే. చూడండి, దైవజనులు చెప్పినటువంటి మార్గములో నడవరు, క్రమశిక్షణ లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే చీమల వలె మీరు ఎలా ఉండాలి అంటున్నాడు అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. చూడండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనము గొర్రె వలె దీనత్వము కలిగి ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడంట? వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఎలా మౌనముగా ఉంటుందో అలాగే దేవుడు కూడా దౌర్జన్యముగా వారు బాధించినప్పటికీ నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నారంట. హల్లెలూయా. కాబట్టి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన పిల్లలైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి అంటే గొర్రె వలె దీనత్వము కలిగి ఉండాలి. అంటే మన ప్రభువును పోలి మనము నడుచుకోవాలి. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు.
ఆ మార్గంలోనే మనం నడుచుకోవాలి అంటే ఆయనను పోలి మనము జీవించాలి. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నారు అంటే ఒక గొర్రె ఏ రీతిగా ఉంటుందో నోరు తెరవకుండా అలా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన పిల్లలైనటువంటి మనము కూడా గొర్రె వలె మౌనముగా దీనత్వము కలిగి ఉండాలి. దీనత్వం లేకపోతే ఏమవుతుంది? దీనత్వం లేకపోతే ఏమవుతుందండి? సహించకపోతే ఏమవుతుంది? ఒక దెబ్బ కొట్టిన వారిని 4 దెబ్బలు కొడతారనమాట. అంటే దీనత్వము లేదు. దీనత్వం లేకపోతే ఏమవుతుంది? దీనత్వం ఉంటే నోరు తెరవరంట. దీనత్వం లేకపోతే నోరు తెరిచి ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు, బాధించేవారిని, హింసించేవారిని కదా. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే మన ప్రభువు మనకు నేర్పించినటువంటి రీతిగా మనము ఉండాలి. అది ఎలాగూ అంటే ఒక గొర్రె వలె దీనత్వము కలిగి ఉండాలి. ఆయన ఆ రీతిగా ఉన్నారు కనుక మనము కూడా అలాగే జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానం అంట. ఏంటంటే ఇక్కడ గొప్ప కొండలేమో కొండ మేకలకు ఉనికి పట్లుగా ఉంటాయంట. అలాగే కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానముగా ఉంటాయంట. కుందేళ్లకు ఏం ఆశ్రయ స్థానాలు అయి ఉన్నవి? బండలు ఆశ్రయ స్థానములు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తే కుందేలు వలె ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించువారుగా ఉండాలి. మన బండ ఎవరంటే క్రీస్తు యేసే. హల్లెలూయా. క్రీస్తు యేసు అనే బండ మీద మన పునాదిని వేసుకోవాలి. వేసుకున్నాం మనం. ఆ పునాది మీదే మరలా తిరిగి మనము కట్టబడాలి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు కట్టబడుతూనే ఉండాలి కదా. ఒక ఇల్లు కట్టే అతనికి ఎంత కాలం అనేది ఉంటుంది, ఎంత మెటీరియల్ అని అవసరం ఉంటుంది. ఆ మెటీరియల్తో ఎంత పరిమాణములో ఇది ఎంత ఇల్లు అనేది ఎంత టైంలో కట్టాలి అంటే కట్టేసిస్తాడు అంతే. అర్థమవుతుందా? కానీ ఈ లోకములో క్రీస్తు అనే బండ మీద వేయబడినటువంటి మన పునాది విషయంలో మనం ఏం చేయాలి? దేవుడు ఒక పునాది వేసాడు నీకు. ఆ పునాది మీద నీవు కట్టబడాలి అంటే ఒక నెల రోజులకో ఒక సంవత్సరానికి అయిపోయేది కానే కాదు. ఈ లోకములో కట్టే ఇంటికి ఇంత కాలం అనేది ఉంటుంది. ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు దీనికి ఏమాత్రము కూడా ఇక ఏ ఇబ్బందులు ఉండవు అనేది ఒక కాల పరిమితి అనేది చెప్తారు. ఆ తరువాత అనేది ఇంకా మనం ఉంచాలా ఉంచకూడదనేది మన మీద ఆధారపడి ఉంది. కానీ ఈ దేహానికి మాత్రం ఇంతకాలమని పరిమితము లేదు. ఎప్పుడు ఈ దేహము మంటిలోకి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడినటువంటి నీవు చనిపోయేంత వరకు కూడా కట్టబడుతూనే ఉండాలి. కట్టేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఆయనే నీకు ఆశ్రయ స్థానముగా ఉండాలి. ఆయనే ఆశ్రయ స్థానముగా కుందేలు వలె ప్రతి విషయంలో కూడా ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిచ్చింది? కుందేళ్లకు బండలే ఆశ్రయ స్థానములంట. మన ఆశ్రయ స్థానం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేయబడినటువంటి మనము అదే ఆశ్రయ స్థానాన్ని చేసుకుని ఎల్లప్పుడూ కూడా కుందేలు వల్లే దానినే ఆశ్రయిస్తూ మనం ముందుకి సాగాలి. కానీ దీని మీద ఎంతకాలం కట్టినా పని అవ్వట్లేదని చెప్పి దీనిని పడేసి మరొకటి కట్టడానికి వీల్లేదు. క్రీస్తు అనే బండ మీద వేయబడిన పునాదిని మరలా మార్పులు చేర్పులు చేయటానికి వీల్లేదు. అది ఎప్పుడు ముగించబడుతుందంటే మన జీవం మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ముగించబడుతుంది.
అప్పుడు వరకు కూడా నీవు ప్రయాస అని అనుకోకుండా, ఈ బండ అని అనుకోకుండా ఏం చేయాలి? ఆ బండనే ఆశ్రయస్థానముగా చేసుకుని దాని మీదే కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, సుఖమైన, సంతోషమైన, ఆనందమైన ఏదైనా అక్కడే నాకు దొరుకుతుంది అని చెప్పి ఆ బండ మీద నీవు ఎల్లప్పుడూ కూడా కట్టబడుతూ ఆశ్రయస్థానముగా చేసుకుని జీవించాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు ఆశ్రయస్థానముగా చేసుకున్నారు అంటే బండని కుందేలు ఆశ్రయస్థానం. ఆ రీతిగా క్రీస్తు అనే బండను మనం కూడా ఏం చేయాలి? ఆశ్రయస్థానముగా చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరమగీతముల గ్రంథములో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చునంట. ఎందుకని? అతనికి ఒక శ్రేష్టత ఉన్నది కదా, విశిష్టత ఉన్నది, ఒక ప్రాముఖ్యమైనటువంటి రూపం ఉన్నదన్నమాట. కాబట్టి 10,000 మంది పురుషులు అలా క్యూ కట్టిన ఆ 10,000 మందిలో నుంచి అంట మనం ఏం చేయొచ్చంట? గుర్తుపట్టవచ్చంట. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో మనం కన్నటువంటి పిల్లల్ని ఒక స్కూలుకు పంపించిన తర్వాత ఆ క్లాసులో 50 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. 50 మంది పిల్లల్లో మన బాబు కోసం మనం ఆ స్కూలుకి వెళ్ళాం. ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి, టీచర్ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయితో మాట్లాడటానికి వచ్చానండి అని అంటే, వీళ్ళల్లో మీ అబ్బాయి ఎవరో చూడండి అన్నారు అనుకో, మనకు తెలుస్తారా లేదా? అదిగో ఆ పలానుడేనండి మా అబ్బాయి చెప్తాం లేదా? వెంటనే ఆలోచించి ఒక్కొక్కరిని చూస్తామా? ఏం పేరంటే ఫలానా పేరు, ఫలానా పిల్లోడు మా అబ్బాయి, ఫలానా పిల్ల మా అమ్మాయి. చూడండి, ఈ లోకంలో మనం కన్నటువంటి పిల్లల్నే మనం గుర్తుపడుతున్నామంట. మనందరినీ సృష్టించినటువంటి కన్నటువంటి దేవుడినంట 10,000 మంది పురుషులు ఉన్నా కానీ 10,000 మంది పురుషులలో కూడా ఆయనను మనం ఏం చేయొచ్చంట? గుర్తింపవచ్చునంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనేకమైనవి తీసుకుని వచ్చి ఒక చోట పెట్టామనుకోండి, పక్షుల్ని, అనేకమైన పక్షులను తీసుకొచ్చి పెట్టాం. ఆ పక్షులన్నిటిలో ఒక నెమలి కూడా ఉందనుకుందాం. ఇప్పుడు అన్నిటిలో కూడా అందంగా, సౌందర్యంగా ఏది కనిపిస్తుంది? చెప్పాలి, నెమలే కనిపిస్తూ ఉంటుంది. అవునా? కాబట్టి ఈ లోకంలో మనం కూడా నెమలి వలె క్రీస్తు సౌందర్యము మనలో చూపిస్తూ ఉండాలి. నెమలి ఏం చేస్తుంది అంటే, దానికి ఉన్నటువంటి అందాన్ని అంట ఎప్పుడు కూడా ఇలా విచ్చుకుని చూపిస్తూ ఉంటుందంట. అది చూసి మనమందరం మురిసిపోతూ ఉంటాం, చాలా అందంగా ఉంది అని చెప్పి. కాబట్టి మన ప్రభువును కూడా మనం ఎలా గుర్తించవచ్చంట? 10,000 మంది పురుషులు. ఎలాంటి వాడంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తించవచ్చు. అంటే ఆయనలో ఈ 10,000 మందికి లేనటువంటి సౌందర్యము మన ప్రభువులో కనిపిస్తుంది. కాబట్టి ఆయన పిల్లలైనటువంటి మనలో కూడా ఏం కనిపించాలి? ఇప్పుడు మన ప్రభువుకు ఉన్నటువంటి సౌందర్యము మనలో కనిపించాలి. ఒక నెమలి తన సౌందర్యాన్ని ఎలా చూపిస్తూ ఉంటుందో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిల్లలైనటువంటి మనము కూడా ఆయన సౌందర్యాన్ని మనలో చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మన ముఖం చూడంగానే ఏమంటారు? మాడిపోయిన దెబ్బరట్లా కనిపించకూడదు. అవునా కదా? గయ్యాలి మొహంలా కనిపించకూడదు, ఒక కోపిష్టి మొహంలా కనిపించకూడదు. ఇంకా చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అమ్మో ఏంటి దీని మొహం ఇలా ఎలిగిపోతుంది, చాలా రకరకాలుగా అంటూ ఉంటారు. కాబట్టి మన సొంత రూపాలను మనము చూపించకూడదంట. ఎవరి రూపం చూపించాలి? ఆయన రూపం ఎలాంటిదంటే ప్రత్యేకమైనది. 10,000 మంది ఉన్నా కానీ గుర్తించవచ్చు అంటే ఒక ప్రత్యేకత.
ఆ ప్రత్యేకత మనము చూపించాలంట. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యము, వీళ్ళు నిజమైనటువంటి దేవుని పిల్లలు, వీళ్ళు నిజంగా దేవుని వెంబడించేవారే, వీళ్ళు నిజమైన విశ్వాసులే, వీళ్ళు నిజమైన దేవుణ్ణి సువార్తను ప్రకటిస్తున్న దైవజనులే. అంటే ఆయన రూపము మనలో కనిపించాలి అంటే దేవుని యొక్క రూపం కనిపించటం అని కాదు, ఆయన గుణగణాలు అనేటువంటి సౌందర్యము మనలో కనిపించాలి. హల్లెలూయా. అవి 10,000 మందిలో ఉన్నా కానీ, అంటే మన ఇంట్లో ఉన్నప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, ప్రార్థనలో ఉన్నప్పుడే కాదు, మనం బయటికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కానీ మనం ఒక ప్రత్యేకంగా వారికి మన మాట తీరులో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన నడవడికలో, మన వస్త్రధారణలో కదా, ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటి విషయాలలో ఎవరు కనిపించాలంటే మన ప్రభువు యొక్క సౌందర్యము కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 10,000 మంది వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ వారిలో మనం ఒక ప్రత్యేకంగా కనిపించాలి. ఉదాహరణకు బైబిల్లో ఎస్తేరు కూడా అలాగే కనిపించింది, ప్రత్యేకంగా రాజుకి. అవునా? ఎస్తేరును చూడగానేనంట రాజుకి దయ కలిగిందంట. హల్లెలూయా. చాలామంది రాజు యొక్క కుమార్తెలు, కన్యకలు కదా, ప్రత్యేకమైనటువంటి వారిని తీసుకుని వచ్చి అక్కడే పెట్టి అనేకమైనటువంటి అందచందాలతో వారిని అలంకరించి రాజు దగ్గరకు తీసుకుని వస్తే ఏ అలంకరణ లేకపోయినా, ఏ హడావిడి లేకపోయినా, చూడండి ఎలా ఉన్నదో అలాగే వచ్చి నిలబడితే ఆమెలో ఎవరి రూపం కనిపించింది కదా. అలాగూ కనిపించాలన్నమాట. రూపం అంటే మనం వేసుకునే మేకప్ వల్ల, మనం వేసుకునే వస్త్రాల వల్ల, బంగారం వల్ల కదా, మనకున్నటువంటి అందమైన ముక్కు వల్ల, కళ్ళు వల్ల, ఇంకా జుట్టు వల్ల, రంగు వల్ల కాదు, వీటిల్లో కాదు దేవుని రూపం చూపించేది. దేవుడు మనకు ఒక రూపం ఇచ్చాడు, కానీ ఆ రూపంలో కాదు మనం చూపించేది. ఏ విషయాల్లో అంటే నేను చెప్పాను కదా, మన మాట తీరులో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన నడవడికల్లో, మన ఉద్దేశాలలో కదా, మన వస్త్రధారణలో, మనం చేసే పని విషయాలలో, మన ఆలోచనల విషయాలలో, అన్ని విషయాలలో ఎవరు కనిపించాలంటే మన దేవుడు కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగెప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు అప్పగించిన పనిని మనము కరెక్ట్గా చేస్తున్నామని మన దేవుడు గుర్తించి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, కొంచెములోనే నీవు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటిని నేను నీకు నియమిస్తాను అంటాడు. హల్లెలూయా. ఎక్కడంటే పరలోక రాజ్యములో జీవ కిరీటం పొందుకోగలుగుతాం. ఎక్కడ పొందుకోగలుగుతాం? మనం చెప్పాలి, ఎక్కడ పొందుకోగలుగుతాం? పరలోక రాజ్యములు ఏం పొందుకోగలుగుతాం? మనం జీవ కిరీటం అనేది పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి మనము ఆ పరిచారకులుగా ఉంటున్నటువంటి సంఘ పెద్దలైనా, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైన ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్షణాలను కలిగి ఉండాలని ప్రభు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నారు. కనుక ఈ లక్షణాలు మనకున్నాయా లేవా అనేది మనం చూడాలి. ఈ లక్షణాలు మనము కలిగి జీవిస్తున్నామా లేదని మనం చూసి మన ప్రయాసంతా కూడా ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. దేవుడు అప్పగించిన పనిని బాధ్యతతో చేయాలి. జీవ కిరీటము కొరకైన ప్రయాస మనలో కనిపించాలి. హల్లెలూయా. ఈ జీవ కిరీటము దేవుడు మనకు దాచి ఉంచాడని ఈ విషయాలన్నిటిలో కూడా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశాను కదా, ఈ విషయాలన్నిటిలో కూడా మీరు శ్రద్ధగా దేవుడు అప్పగించిన పని శక్తి వంచన లేకుండా చేసినట్లయితే తప్పకుండా జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.